దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అలాగే బండారు రామ్మోహన్ రావు గారు అనలిస్ట్ ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా మా కరెస్పాండెంట్ స్వామితో మాట్లాడదాం. స్వామి, జీహెచ్ఎంసీ ఎంతో ఆర్భాటంగా 650 కిలోమీటర్ల పైగా నాలాల్ని క్లీన్ చేశామని చెప్తున్నటువంటి పరిస్థితి, కానీ యాజ్ యూజువల్గా హైదరాబాద్లో ప్రతి వర్షాకాలం ఇంతే కంపు కొడుతూ ఉంటుంది, నీళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయనేటువంటి భావన అయితే ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవ పరిస్థితి కూడా అదే విధంగా ఉందని సామాన్యుడు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రభుత్వం ఏం చెప్తాం దీనికి సంబంధించి? అంటే మురళి, ఒకవైపు ప్రతి సంవత్సరం కూడా జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒకవైపు నాలాలు కావచ్చు, ఒకవైపు మిగతాది సివేజ్ సంబంధించి సివేజ్ అంతా కూడా హైదరాబాద్ వాటర్ వర్క్స్ చూస్తుంటుంది. ఒకవైపు జిహెచ్ఎంసీ మాత్రం సంబంధించి డ్రైన్స్ అని కూడా చూస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి రెండింటి కూడా నగర ప్రజలు వాటర్ బోర్డుకి ఇటు పనులు కడుతున్నారు, జిహెచ్ఎంసీకి పనులు కడుతున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అధికారులు మాత్రం చలనం రావట్లేదు. ఒక నగర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒకవైపు వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక చోట్ల కూడా డ్రైన్స్ పొంగిపోవడం, ఒకవైపు సువేజ్ బయటికి పెద్ద ఎత్తున రావడం లాంటి సమస్యలు ప్రతి సంవత్సరం నెలకొంటూ ఉన్నాయి. ఈ సంవత్సరం దాదాపుగా 900 కిలోమీటర్లకు పైగా విస్తరించినటువంటి నాలాల్లో కేవలం 630 కిలోమీటర్ల పైగానే వాటిని శుభ్రం చేసినట్టు, వాటి క్లీన్ చేసినట్టుగా కూడా ఒకవైపు అధికారులు తెలియజేస్తున్నారు. ప్రతి సంవత్సరం డ్రైన్స్ లో పెద్ద ఎత్తున కూడా పూడిక పేరుకుపోతుంది. చాలా మంది నగర ప్రజలు కూడా ఒకవైపు సివిక్ సెన్స్ మరిచి నగర నాలాల్లోకి పెద్ద ఎత్తున కూడా ఒకవైపు థర్మాకోల్ షీట్స్ కావచ్చు, పరుపులు లాంటి పెద్ద పెద్ద అడ్డుపడే విధంగా చాలా లాంటి పెద్ద పెద్ద వస్తువులను పడేస్తూ ఉంటారు. వాటిని జిహెచ్ఎంసీ సిబ్బంది ప్రతి సంవత్సరం కాంట్రాక్టర్ పిలిచి ఆయా నాలాలు కావచ్చు వాటికి సంబంధించిన పరిధిలో పూర్తిగా శుభ్రం చేసేటువంటి పని చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఒకవైపు హైడ్రా అధికారులు ఒకవైపు పీకట్ నాలా కావచ్చు, మిగతా బల్కాపూర్ నాలా కావచ్చు, మిగతా అనేక నాలాల ఏరియాలో వాటిని అడ్డుగా ఉన్నటువంటి వాటిని పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవైపు జిహెచ్ఎంసీకి ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన నిధుల్లో పెద్ద ఎత్తున కోత పెడుతుండడం కూడా దీనికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితి మారుతూ ఉంది. మనం హైదరాబాద్ నగరంలో చూస్తుంటాము, రౌండ్ గా ఉండేటువంటి ఒకవైపు డ్రైన్ బిల్లలు ఏదో ఉందో అది పూర్తిగా వాటర్ బోర్డుకు సంబంధించింది. క్లియర్ గా ఉండేటువంటి ఆ డ్రైన్ సంబంధించిన బిల్లులు ఉండేది అనేది కూడా ఒకవైపు జిహెచ్ఎంసీ వాటిని మెయింటెనెన్స్ చేస్తూ ఉంటుంది. దాదాపు 2-3 లక్షల పైగా ఉండేటువంటి వీటిని ప్రతి సంవత్సరం ఇంపార్టెంట్ ఏరియాలో వాటిని క్లీన్ చేస్తుంటారు. దానికి సంబంధించి అక్కడక్కడ పరిధిలో కాంట్రాక్టులకు అప్పచెప్పి వారికి సంబంధించిన విషయంలో మెయింటెనెన్స్ కోసం ప్రతి సంవత్సరం కూడా ఆపరేషన్ మెయింటెనెన్స్ ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ప్రతి సంవత్సరం వేసవి వచ్చే ముందే ఏప్రిల్ వైపు మే జూన్ లోపే వాటిని పూర్తిగా డ్రైన్స్ ని క్లీన్ చేయించి పెడితే జూన్ జూలై ఆగస్టు లో వచ్చేటువంటి వర్షాలకు వాటి తట్టుకునే విధంగా వాటిని సిద్ధం చేసి పెడుతున్నారు. కానీ ఈ సంవత్సరం ఒకవైపు గత సంవత్సరాలతో పోలిస్తే ఈ గత 2 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో వర్షాకాలం వచ్చిన పెద్ద ఎత్తున ఉన్నారు. ఇబ్బంది పడుతున్నారు. అనేక చోట్ల కూడా ఓపెన్ డెబ్రిస్ అనేది ఓపెన్ డెబ్రిస్ కి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు జిహెచ్ఎంసీ అది ఒకవైపు అవకాశం ఇవ్వడంతో కూడా మున్సిపల్ శాఖ అయితే అర్బన్ మున్సిపల్ శాఖ ఏదైతుందో అది కేవలం ముఖ్యమంత్రి పరిధిలో ఉండడంతో కూడా పూర్తి స్థాయిగా సమన్వయం చేయలేకపోతున్నారు. పూర్తి స్థాయి మంత్రి ఉంటేనే వాటి ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుని వాటిని చేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించిన సమన్వయం చేయాల్సిన పరిస్థితుల్లో ఈ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ అయితే ఉందో దానికి సంబంధించి శాఖకు సంబంధించి పూర్తి స్థాయి మంత్రి ఉంటేనే ఉపయోగపడుతున్నది కూడా చర్చ అయితే ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, వైపు కొత్త మున్సిపల్ నుంచి కూడా అన్ని కూడా నగర వ్యాప్తంగా కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీలోకి విలీనమయ్యాయి. అక్కడి వరకు కూడా ఇప్పుడు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డు కూడా దాన్ని విస్తరించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి సంబంధించి విస్తరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. నగరంలో ఉన్నటువంటి పూర్తి స్థాయి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఏరియాకి అందరూ కూడా వాటికి సంబంధించి ఒక రింగ్ మీద ఏర్పాటు చేసుకోవచ్చు, సూయేజ్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, వీటిని మెయింటైన్ చేయడం కోసం పూర్తి స్థాయిగా ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు కూడా నిధుల సమస్య కొంత ఇబ్బందికరంగా మారింది. దానికి తోడు అధికారులకు సంబంధించి అలసత్వం కూడా దీన్ని కొట్టెచ్చే కనబడుతుంది. కాంట్రాక్టర్లను పూర్తి స్థాయిగా సమన్వయం చేసుకుని వాటికి సంబంధించిన పనులు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుంది. స్వామి, బడ్జెట్ జిహెచ్ఎంసీ బడ్జెట్ లో